పిఠాపురంలో పవన్ వారాహి యాత్ర సందర్భంగా చిత్రాడ గ్రామంలో ఓసీలు మీడియా సమావేశం నిర్వహించారు. ఏ ప్రభుత్వం వచ్చినా ఓసీలకు ఒరిగేదేమీ లేదంటూ విమర్శించారు. టీడీపీ కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో ఓసీలకు ఎలాంటి రిజర్వేషన్లు ఇవ్వలేదన్నారు. రాష్ట్రంలో ఓసీలు 50% పైనే ఉన్నారని, ఇక మీదటైనా ఓసీలకు తగిన రిజర్వేషన్ కేటాయించాలంటూ డిమాండ్ చేశారు. కాపు నాయకుడు బసవ శ్రేణు. తగినంత న్యాయం చేయమని మేము సభాముఖంగా మీకు కోరుకున్నాం. యాక్సెప్ట్ చేస్తాడనే మేము వేడుకుంటున్నాం అండి. అందరు పక్కన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి ఆయన సామాజిక న్యాయం అని వచ్చారు. ఆ సామాజిక న్యాయం చేయమని ఆయన కూడా అడుగుతాడు. అడగకపోతే అమ్మన్న పెట్టదన్నట్టు పవన్ కళ్యాణ్ గారిని అన్నా మేమన్నా అడిగితేనే కదా ఆయన కూడా వెళ్ళి అక్కడ స్టేట్ లో అడిగేది. కాబట్టి ఇప్పుడు మేము పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు కాబట్టి ఆయన్ని మీ ద్వారాగా, మీ మీడియా ద్వారాగా ఆయన వేడుకుంటున్నాం. ఆయన చంద్రబాబు నాయుడు గారితో చెప్పి ఓసీలు కూడా లేని వాళ్ళు ఉన్నారు కదా అని ఈయన సామాజిక న్యాయం గురించే వచ్చేది. ఆయన ఉన్నదంతా ఊర్చిపెట్టి ప్రజలకు ఆయన కష్టపడింది కూడా పెడుతున్నారు. సామాజిక న్యాయమే చేశారు ఇప్పుడు దాకా పవన్ కళ్యాణ్ గారు కూడా. పెరగటం తప్ప చదవటం తప్ప వీళ్ళకి ఉద్యోగాలు లేవు. ఎక్కడో చదువుకుని మాపుల పోలు చదువుకుంటే ఏ సాఫ్ట్వేర్ రావాలి కానీ ఓసీ వాడికి ఎవరికే లేవు. కౌంట్లు అవ్వచ్చు, బ్యామర్లు అవ్వచ్చు, కాపులు అవ్వచ్చు, రెట్లు అవ్వచ్చు, రాజులు అవ్వచ్చు. చాలా ఇబ్బంది ఉన్నారు. న్యాయం చేయమని అడుగుతున్నాం. రాజశేఖర రెడ్డి గారు అవ్వచ్చు, యాలో ధనాలు ఎత్తున్నారు, అలా చంద్రబాబు నాయుడు గారు ఎత్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఎత్తున్నారు. మంచిదే, న్యాయం చేయాలి అందరితో పాటు. వాళ్ళకంటే వాళ్ళు బీసీలకి అసలు తగ్గించమని కాదు, వీళ్ళకి కూడా తగినంత న్యాయం చేయమని మేము సభాముఖంగా మీకు కోరుకున్నాం. యాక్సెప్ట్ చేస్తాడనే మేము వేడుకుంటున్నాం అండి. అందరు పక్కన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి ఆయన సామాజిక న్యాయం అని వచ్చారు. ఆ సామాజిక న్యాయం చేయమని ఆయన కూడా అడుగుతాడు. అడగకపోతే అమ్మన్న పెట్టదన్నట్టు పవన్ కళ్యాణ్ గారిని అన్నా మేమన్నా అడిగితేనే కదా ఆయన కూడా వెళ్ళి అక్కడ స్టేట్ లో అడిగేది. కాబట్టి ఇప్పుడు మేము పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు కాబట్టి ఆయన్ని మీ ద్వారాగా, మీ మీడియా ద్వారాగా ఆయన వేడుకుంటున్నాం. ఆయన చంద్రబాబు నాయుడు గారితో చెప్పి ఓసీలు కూడా లేని వాళ్ళు ఉన్నారు కదా అని ఈయన సామాజిక న్యాయం గురించే వచ్చేది. ఆయన ఉన్నదంతా ఊర్చిపెట్టి ప్రజలకు ఆయన కష్టపడింది కూడా పెడుతున్నారు. సామాజిక న్యాయమే చేశారు ఇప్పుడు దాకా పవన్ కళ్యాణ్ గారు కూడా. మాది చిత్రాడ గ్రామం, పిఠాపురం మండలం. ఇవాళ మీడియా ముఖంగా ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ తెలియజేసేది కూడా ఏంటంటే ప్రభుత్వాలు వస్తున్నాయి, మారుతున్నాయి, వెళ్తున్నారు. కాకపోతే ఓసీలకి ఎవరు ప్రకటించట్లేదు. అంటే మేము ఓట్లు వేయట్లేదా, లేకపోతే మాకు ఓటింగ్ లేదా? ఎంతో కొంత శాతం ఉంది కదా ఓసీ అన్నది. ఆంధ్ర రాష్ట్రంలో ఓసీ శాతం ఎంత ఉంది? కాపు 15.2 ఉంది, కమ్మ ఉంది, రెడ్డి ఉంది, బ్రాహ్మణ్ ఉన్నారు, క్షత్రియ ఉంది. వీళ్ళందరూ ఓసీలే కదా. వాళ్ళకి ప్రభుత్వాలు వస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి, కానీ ఎవరు ప్రకటించట్లేదు. వాళ్ళ రిజర్వేషన్ ప్రకారం మాకు ఏమన్నా ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఏదైనా చేస్తాము అని అంటే కనుక మాకు ఆనందంగా ఉంటది. కానీ దీంట్లో ఎవరు మాత్రం ఏమీ ప్రకటించట్లేదు. చదువుల రూపంలోనూ, జాబుల రూపంలోనూ అది సెంట్రల్ గవర్నమెంట్, అది స్టేట్ గవర్నమెంట్ ఏం చేయలేదు. స్టేట్ గవర్నమెంట్ మాకు ఏం చేస్తుంది అనేది మాత్రం మేము అడుగుతున్నాం. మా వరకు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక పార్టీ అధ్యక్షుడు, ఆయన కూడా పిఠాపురం పోటీ చేస్తున్నారు. ఆయన కూడా ఇది ఏమన్నా చూసి మీడియా ముఖంగా ఏమన్నా మాకు ఓసీలకు కూడా చేస్తామని చెప్పేసి ప్రకటించినారంటే మాకు ఆనందంగానే ఉంటది. ఎవరేం చేశారో, ఎవరేం చేస్తున్నారు అనేది మాకు తెలియజేస్తే మేము రేపొద్దున ఆనందంగా ఓటింగ్ లో పాల్పంచుకోవడానికి ఆనందంగా ఉంటది. మాది చిత్రాడ గ్రామం, పిఠాపురం మండలం.